దండలులా ఇయాల్టి నేటి వార్తలేందో ఒక్కసారి అయితే చూసుకున్నాములా. ఇగో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకైతే ఒక శుభవార్తల్లా. గదేందంటే ఫారెస్ట్ ఆఫీసరు ఎగ్జామ్ కి అయితే డేట్ అయితే వచ్చేసింది. ఆ ముచ్చటనైతే మన అందరికి తెలిసినే కదా. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసులనైతే 691 బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లకైతే భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైందట. ఇక దానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్లు ఏదైతే ఉంటుందో సెప్టెంబర్ 15 నుంచి అయితే పొద్దుగాలే 10 గంటల నుంచి మొదలు పెడితే మధ్యాహ్నము 12:30 వరకు అయితే నిర్వహిస్తారట. ఈ ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఎన్నుంటదంటే ఆన్లైన్ లోనైతే ఓఎంఆర్ షీట్ విధానంలో అయితే పెడతారట. ఇక పూర్తి వివరాల కోసం అయితే వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్ అయితే మనం చూసుకోవాలి. ఆనం బాగలేకనైతే హాస్పిటల్ చేరిండట విజయ్ దేవరకొండ. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ అయితే మన అందరికి తెలిసింది కదా. ఆయనైతే అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్ అయితే చేరిన వార్తనైతే ఈ మధ్య మనకైతే వినిపిస్తున్నది. ఇక డెంగ్యూ జ్వరంతో అయితే బాధపడుకుంటా ఆయన బెంగళూరులో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ అయితే చేరిండట. ఇక ఈ నెల 20వ తారీఖునైతే డిశ్చార్జ్ అవుతారట సారు. ఇక ఈ ముచ్చటనైతే ఈ కథనాలు అయితే మనకైతే మీడియాలో అయితే తెలుపుతున్నాయి, కానీ వాళ్ళ టీం కు సంబంధించి ఎలాంటి ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు. ఇక ఈ ముచ్చట భాగంగానే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అయితే విజయ్ దేవరకొండ అయితే కింగ్డమ్ అనే సైన్మన్ తీస్తున్నాడు కదా. గా సినిమా అయితే ఈ నెలనే 31వ తేదీన అయితే ప్రేక్షకుల ముందుకు వస్తున్నదట. ఇయాలైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయితే నాగర్ కర్నూలు జిల్లాలో అయితే సార్ పర్యటించిండులా. ఇక నాగర్ కర్నూలు జిల్లా సార్ అయితే కొల్లాపూర్ మండలంలో జడ్ప్రోలు ఊళ్ళనైతే మదన గోపాల స్వామి ఆలయాన్ని అయితే సార్ అయితే సందర్శించిండు. ఇక అక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ శంకుస్థాపననైతే సార్ అయితే చేసిండులా. దాని తర్వాత సార్ అయితే భారీ బహిరంగ సభల పాల్గొని అటు బీఆర్ఎస్ అయితే ఉతికి ఆరేసిందని చెప్పొచ్చు. ఇక సభా వేదిక మీదనైతే ఇందిరా మహిళా శక్తి పథకంకు సంబంధించినటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో, మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వడ్డీ లేని రుణాలను గట్లనే ఆ చెక్కులను అయితే అందజేసే కార్యక్రమం అయితే సార్ అయితే చేసిండు. ఇక దీనిలో భాగంగానే ఇక ముందు రోజులన్నీ మళ్ళీ కాంగ్రెస్ ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, స్థానిక ఎన్నికలలో కూడా మన కాంగ్రెసే నెగ్గుతుంది అని సారు చెప్పుకుంటొచ్చిండుల్లా. ఇక మాజీ సీఎం కేసీఆర్ సార్ అయితే ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారం అయితే చాలా దుమ్ముదుమారం లేపింది. ఇక ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ తోటి పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్టాఫ్ మెంబర్స్, వాళ్ళ పిఎల ఫోన్లు ఇక ఇట్లా ఎవరు పడితే వాళ్ళే సార్ అయితే ఫోన్ ట్యాపింగ్ అయితే చేసిండట. ఇక ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాలి, అది నేరమే కదా. ఈ నేరములను అయితే ఆయన తప్పకుండా అరెస్ట్ చేయాలి, ఈ కేసులను అయితే స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నాకైతే నోటీసులు అయితే ఇచ్చిర్రు. దాని గురించి అయితే నేను ఇలా చెప్తున్నా. నిజానికి వాళ్ళు చేసిందైతే చాలా నేరము. ఫోన్ ట్యాపింగ్ ఎంత పెద్ద నేరమో మీ అందరికి తెలిసే కదా. గట్ల ఇప్పుడైతే మాజీ సీఎం మీదనైతే తక్షణమే చర్యలు తీసుకోవాలి అని మన బండి సంజయ్ సార్ అయితే ట్విట్టర్ లో పేర్కొనడులా. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో అయితే అవినీతి అయితే జరిగిందట. ఇక అవినీతిని ఖండించిందట అక్కడ ఉన్నటువంటి అధికారులు. ఓయూ పూర్వ వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో పూర్వ రిజిస్టర్లు అయితే అవినీతికి పాల్పడరు అనుకుంటా ఓ న్యూస్ ఛానల్ అయితే ప్రచారం చేసింది కదా. గా చేసిన కథనాలనైతే ఓయూ తీవ్రంగా ఖండించిందిలా. నిరాధార ఆరోపణలు అయితే ఓయూ అధ్యాపకులంతా అక్రమార్కులు అని చిత్రీకరించడం అయితే తీవ్ర అభ్యంతరకరమని ఇక ఓయూ ఉపకులపతి కుమారు మొలగరం, రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి, జితేందర్ రెడ్డి కుమారు నాయకులైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక 108 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టకైతే ఇట్లాంటి నాయకులైతే నష్టం చేస్తున్నారని వాళ్ళైతే వాపోయారులా. ఇక 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే కార్యక్రమం అయితే ప్రవేశపెట్టిరట. ఇక మహేందర్ రెడ్డి షామీర్పేట మండలంలో ఉన్నటువంటి శుభం ఫంక్షన్ హాల్ అయితే నిర్వహించినటువంటి ఇందిరా మహిళా శక్తి సంబరాలకైతే ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి సార్ అయితే హాజరైనరులా. ఇక ఇందిరా మహిళా శక్తి పథకం కిందనైతే లబ్ధిదారులకు చెందినటువంటి 619 ఎస్హెచ్సి సంఘాలకైతే 38,86 లక్షల రూపాయలనైతే అందజేస్తున్నారట. 3,698 గ్రామ సంఘాలకైతే 1,79,00,000, 5 మందికి మహిళలకైతే లోన్ బీమా కిందనైతే 3,19,000
చెక్కులను అయితే పంపిణీ చేసిరట. ఇక ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు, కలెక్టరు మనోజ్ చౌదరి పాల్గొన్నారట ఈ కార్యక్రమంలో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ అంటే చాలా పెద్ద హీరో కదా, మరి ఈ హీరో పక్కన చేయాలంటే చాలా ధైర్యం కావాలి, ఇంకా ఎంతో కొంత అదృష్టం కావాలి. కాకపోతే నిధి అగర్వాల్ ఏమంటున్నదంటే హరిహర వీరమల్లు సైన్మల్ అయితే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ తోటి చేసుడైతే నాది పూర్వ జన్మలా చేసుకున్న సుకృతం అని చెప్పాలి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ అయితే చాలా మంది అభిమానులు ఉంటారు. మరి 100 సినిమాలు చేసుడు ఒక ఎత్తు, సార్ తోటి ఒక్క సినిమా చేసుడు ఒక ఎత్తు. ఇక అట్లాంటి విలక్షణమైన నటుడితోటైతే నేను సైన్మా చేసిన కాబట్టి నేనైతే ఎంతో పుణ్యం చేసుకున్నా అని చెప్తున్నది. ఇక సార్ అయితే చాలా గొప్ప నటుడు, ఎట్లాంటి పాత్రలైనా కూడా సులభంగా ఒదిగిపోయే క్యారెక్టర్ సార్ది. ఆయనకైతే సాహిత్యం అంటే చాలా ఇష్టము అని మేడం అయితే తెలిపిందిలా. రేవంత్ రెడ్డి నన్ను గంత మాట్లాడటడా, ఆయన అయితే కోర్టుకు నేనైతే తప్పకుండా ఈడుస్తా, ఇక నిన్ను కోర్టుకు ఈడుస్తా అని కేటీఆర్ సార్ అయితే అంటున్నాడులా. ఎందుకంటే డ్రగ్స్ కేసు విచారణ జరుగుతున్నది అనుకుంటా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కేటీఆర్ సార్ అయితే చాలా బాధకైతే గురి చేసినాయట. తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది. పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను బీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే డ్రగ్స్ కేసులనైతే నా పైన విచారణ జరుగుతుందని వ్యాఖ్యలకు ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? ఆధారాలు ఉంటే రేవంత్ రెడ్డి చూపియాలి కదా. నా పైన కేసు నమోదైందని నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ గిట్ట ఏమైనా ఉన్నాయా? ఆధారాలు బయట పెట్టినాక నువ్వు గిట్లా అనాలి గాని గట్ల ఎందుకంటారు? నీకు సవాలు విసురుతున్నా, నువ్వు ఆధారాలు లేదంటే నన్ను చూపించి అను, తప్పు లేదు. ఆధారాలు లేకుండా నిరాధారిత వ్యాఖ్యలు చేస్తే ఇదైతే తప్పు. నేనైతే నీకు సవాలు విసురుతున్నా, ఒకవేళ కనుక నీ దగ్గర ఆధారాలు ఉంటే నన్ను బయట పెట్టు, లేకపోతే లేదు. నిన్నైతే తప్పకుండా కోర్టుకైతే ఈడుస్తా, లేదంటే నాకు క్షమాపణ అడుగు. కోర్టుకు పోయినావనుకో జరిమానా కూడా పడుతుంది, ఏం కావాలో నువ్వే ఆలోచించుకో అని కేటీ రామారావు సార్ అయితే అన్నాడులా. ఆర్డినెన్స్ న్యాయ సలహాలకైతే గవర్నరు బీసీలకైతే 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నరు జితేందర్ వర్మ దగ్గరికి అయితే 2 రోజుల కిందనైతే పోయింది కదా. ఇక గంటల భాగంగానే గా అంశాలనైతే పరిశీలించి ఓ నిర్ణయానికి వచ్చేందుకైతే ఆయన న్యాయ సలహా తీసుకుంటున్నట్లయితే విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక సమాచారం అయితే ఉన్నది. ఇక ఇయాల దాని మీదనైతే ఆ సారు సంతకం చేస్తారా లేదా అనే విషయం కూడా అస్సలకే నమ్మకం లేదట. అటు ఆర్డినెన్స్ ఆమోదం వస్తుందన్నదని ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్ల ఎన్నికల షెడ్యూల్ రెడీ చేయాలని అధికారులు అయితే ప్రభుత్వాలనైతే కోరుతున్నారట. చూసిర్రా, మరి వస్తదో రాదో చూడాల్సిందే మనం కూడా. అబ్బా ఇగో గీయుల్లా ఈ నేటి వార్తలు మంచిగా అయితే తీసుకొని వచ్చారు కదా. మళ్ళీ మంచి మంచి నేటి వార్తలతో అయితే ఇగో ఈ కిర్రాక్కున మీ ముంగడికైతే డైలీ వస్తాడులా. మరి గిట్టనే నన్నైతే ఆశీర్వదించి ముంగడి తీసుకుపోర్రి. ఉంటా మరి, శనార్థి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.